మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 అనే సెగ మాత్రం ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి 7 నెలలు కావస్తున్నా 11 నంబర్ మాత్రం వైసీపీని వదలట్లేదు. సోషల్ మీడియాలో 11 నంబర్‌కి ఒక క్రేజ్ తెచ్చేలా మీమ్స్ కూడా వైరల్‌గా మారాయి. ఆ మీమ్స్ ఒక రేంజ్‌లో ఉండడంతో వైసీపీకి పెద్ద తలనొప్పులు తెస్తున్నాయని చెప్పొచ్చు. ఇటీవల ఒక కారుకి గల నంబర్‌తో ట్రోల్స్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు కూటమికి, వైసీపీ పార్టీలకి పెద్ద షాక్ ఇచ్చాయి. కూటమికి ఊహించని రీతిలో 164 సీట్లు రాగా వైసీపీకి కేవలం 11 సీట్లు దక్కాయి. ఫలితాలు విడుదలైన సమయంలో కాస్త ట్రోలింగ్ అంతగా చెప్పలేదని చెప్పొచ్చు. రాను రాను 11 అనే నంబర్ మాత్రం పరోక్షంగా ట్రోలర్స్ తమ సత్తా చాటుతూ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నారు. కూటమికి వచ్చిన 144 నంబర్ కూడితే 11 వస్తుంది. అదే వైసీపీకి దక్కిందని కొందరు విపరీతంగా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు 'జబర్దస్త్' లాంటి కామెడీ షోల్లో కూడా హైపర్ ఆది వంటి కమెడియన్స్ తమ స్కిట్‌లలో 11 నంబర్ గురించి ప్రస్తావించి నవ్వులు పూయించారు. అలా ఏపీలో 11 నంబర్ అంటేనే వైసీపీ గుర్తొచ్చేలా సోషల్ మీడియా పరోక్షంగా కూడా కూస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఉండి ఎమ్మెల్యే త్రిపుల్ ఆర్ అంటే రఘురామకృష్ణరాజు వాహనం నంబర్‌ను ఉద్దేశించి 11 నంబర్ మరోమారు తెర మీదకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ కారు నంబర్ ఇప్పుడు ట్రోలింగ్‌లో ఉంది. అందుకు ప్రధాన కారణం ఆ కారు నంబరు ఏపీ 11 అంటే ఏపీ 11, 11 కావడం విశేషం. ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో గల ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెందినటువంటి కారుగా ఇది ప్రచారం సాగుతుంది. కాగా 10 ఏళ్ల క్రితం త్రిపుల్ ఆర్ ఆ కారు నంబర్‌ను పొందుపరిచినట్టు సమాచారం. యాదృచ్ఛికంగా ఆ కారు నంబర్‌లో అన్ని 11లే ఉన్నాయి. రాజుగారు మీరు సూపర్ అంటూ టీడీపీ కార్యకర్తలు దీనికి సంబంధించి కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి రాజకీయంగా గాని, లీగల్‌గా గాని మెడకి ఉచ్చు బిగుసుకుంటోందనే మాట వినిపిస్తోంది. మొన్న సరస్వతి భూములు, ఈరోజు సజ్జల భూములంటూ అటవీ ప్రాంతాలకు చెందిన భూములే కబ్జాకు గురయ్యాయి. అటవీ సంపద, భూముల ఆక్రమణల మీద పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం మోపుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నెపల్లిలో సుగాలి బీచి అనేటువంటి ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల సజ్జల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్‌సీపీలో నంబర్ 2గా వ్యవహరించి అన్నీ తానే సర్వాంతర్యామిగా మారారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేసినా అడిగేవారే లేనట్టుగా ఉండే సజ్జల వ్యవహార శైలి. కుటుంబ సభ్యులందరికీ అక్కడ బినామీ పేరుతో వందల ఎకరాలు కొనుగోలు చేశారు. అది కూడా అత్యంత చౌక ధరలతో. డీకేటీ భూములుగా చెప్పబడే వీటిలో వందల ఎకరాల అటవీ భూములు కూడా ఉన్నాయి. వీటినైతే ఏకంగా కబ్జానే చేశారు ఫ్యామిలీ మెంబర్స్. పైగా అది పక్కా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం. అందులో అనుమతులు లేకుండా సజ్జలు ఒక జల్సాగా గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు. అయితే ఎక్కడా తన పేరు లేకుండా బినామీ పేర్లతో జాగ్రత్త పడ్డారు సజ్జల. అయితే తాజాగా ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తాజాగా బినామీలను కదిలిస్తే సజ్జల పేరు బయటకు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని సన్నిహితులు చెప్తారు. డిప్యూటీ సీఎం వ్యవహారం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు ఇచ్చారు. కబ్జా గురైన అటవీ ప్రాంతం ఎంత? దాన్ని ఆక్రమించుకుందెవరు? వారి వెనక బినామీలెవరని అధికారులు వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు.